అండి అందరికీ వెల్కమ్ టు యశ్వాన్ విజిత్ వీలాగ్. ఓకే, లెట్స్ మేక్ పుదీనా పచ్చడి. పుదీనా పచ్చడి ఆంధ్ర స్టైల్లో సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకుంటారో చూద్దాం రండి. నెక్స్ట్ మనం ముద్దుపప్పు, శనగపప్పు అండ్ ధనియాలు, ఎండుమిర్చి తీసుకొని ద్వారగా వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ ప్యాన్లోనే మనము ఆయిల్ వేసుకొని, జీరా వేసుకొని అండ్ ఆనియన్స్ వేసుకొని బాగా వేగనివ్వాలి. సో బాగా వేగనిచ్చిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి. సో టమాటాస్ వేసుకున్న వెంటనే పసుపు, ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. సో ఇవి బాగా వేగిన తర్వాత పుదీనా వేసుకోవాలి. సో పుదీనా వేసిన వెంటనే కొంచెం చింతపండు పుదీనా అనేది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో వీటిని బాగా చల్లారనిచ్చి మిక్సీకి వేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీకి వేసేది చూపించలేదు, ఎందుకంటే అప్పుడే మా బుడ్డోడు లేసేసాడు. సో లాస్ట్లో మిక్సీ వేసిన తర్వాత ఎలా వచ్చిందో పచ్చడి క్లిప్ అనేది నేను యాడ్ చేశాను, చూడండి. సో మిక్సీ వేసిన తర్వాత దానికి పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా అవసరం లేదు. ఎలా ఉన్నా కూడా పచ్చడి అనేది చాలా బాగుంటుంది. సో ఆంధ్ర స్టైల్ పుదీనా పచ్చడి ఈస్ రెడీ. నేను గణేష్ నిమజ్జనం బ్యాండ్ సెట్ అనేది లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. ఎందుకు అంటే వీడియో లాంగ్ ఉండడం వల్ల షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం కుదరలేదు. సో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. అంతే, వీడియో బాయ్.